అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తున్న భక్తుల ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఉత్సాహంగా బయలుదేరిన నెల్లూరు జిల్లా వాసుల బస్సు బీహార్లో ఘోర ప్రమాదానికి గురైంది. ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. యాత్రికులతో వెళ్తున్న బస్సును ఒక లారీ బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో సంగం గ్రామానికి చెందిన చౌడం హజరత్తయ్య, ఆత్మకూరు వీవర్స్ కాలనీకి చెందిన తుమా పద్మావతి, నెల్లూరు మిలిటరీ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్, యాత్ర ఆర్గనైజర్ పసుపులేటి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ ఘటనతో స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వారు క్షేమంగా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ఈ వార్త విని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా యాత్రికుల మృతి పట్ల రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన యాత్రికులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. వారికి ధైర్యం చెబుతూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి వారు క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. యాత్రికుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం బాధితుల కుటుంబాల్లో నెలకొన్న శోకం అందరినీ కలిసివేస్తోంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉందండి? అవుట్ ఆఫ్ డేంజర్? కనుక్కోవడానికి కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు మేడం. జరిగింది కానీ మనం కనిపెట్టుకొని మా ఆడవాళ్ళ ఇద్దరిని పంపించారు బాగానే మా మద్దతు. ఓకే ఓకే, మేము అక్కడ హాస్పిటల్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుంటాంలేండి, మీరు కంగారు పడకండి, ఓకేనా? ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా ఒకసారి మేము మాట్లాడతాం. ఒకసారి మీరు టెన్షన్ పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీకు అక్కడ ఇబ్బంది అనిపిస్తే కనుక ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఏమా? ఓకే, జాగ్రత్త. ఎంతమంది వెళ్ళారు మొత్తం ఇక్కడ నుంచి? 43 మంది వెళ్ళారా? ఓకే ఓకేనండి. ఓకే 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 ఓకేనండి. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా మేము చూసుకుంటాము. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భార్య మేడం ప్రసాద్ ఆదిలక్ష్మణ